మరి మార్పు అంటే ఏంటిది? కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మంచినీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి. మార్పు అంటే మంచినీళ్ళ కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు, దవాఖాన పోతే కష్టాలు. అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా మీరు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ₹1,00,000 చెక్కు మీ చేతుల్లో పెట్టిండు ఆడవిళ్ళ పెళ్లికి. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,00,000కు తులం బంగారం కల్పిస్తామన్నారు. తులం బంగారం దేవుడెరుగు, ఇచ్చే 1,00,000 కూడా బంద్ అయిపోయింది. అవి కూడా రాని పరిస్థితి వచ్చింది. మార్పు అంటే ఏమొచ్చిందిరా నాయన అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినయాళ్ళ. మొన్నటిదాకా 50,000 ఉండే తులం బంగారం కాంగ్రెస్ వాడు వచ్చిన 5 నెలల్లో 75,000 అయింది. అయిందా లేదా? వాడు తులం బంగారం ఎగబెట్టిండు, ధర మాత్రం 25,000 పెంచిండు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు. మార్పు అంటే ఇవాళ కందిపప్పు ₹170 చేసిండ్రు, సిమెంట్ బస్తా ₹60 చేసిండ్రు, కంకర పెరిగింది, సలాక పెరిగింది, సిమెంట్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, బంగారం ధర కూడా పెరిగింది. మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. మీ కాళ్ళల్లో మొక్కిరుగా చెల్లె, అప్పుడు మీ చేతులల్లో పట్టుకున్నారు ఓటేయమని. ఇక 3 సార్లు ఓడిపోయిండు. ఒక్కసారి అన్నారు. అయ్యో 3 సార్లు వేయండి బిడ్డ, ఒక్కసారి చూడండి అన్నారు. 4 సార్లు ఇది, ఇక 4 సార్లు సానజాల 3 సార్లు ఉన్నది. ఇక ఓని 4 సార్లు వేయండట. ఏమన్నా మంచిగా చేయపోతారా? అవోటి బాండ్ పేపర్లు వంచినప్పుడు అదుకుందా మీకు? ఈ జనం నమ్మేటట్లేరు మేము చెప్తే అని ₹100 బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి వంచారు. ఊర్లలో మనం బాండ్ పేపర్ ఎందుకు రాసుకుంటాం? ఒక నమ్మకం. ఏదైనా భూమి అమ్మినా, కొన్నా, భయాన పట్టినా బాండ్ పేపర్ మీద రాసుకుంటే రేపు పొద్దున వాడు రిజిస్ట్రేషన్ చేసుకుపోయినా, పైసలు ఎగబెట్టినా, అది పెద్ద మనుషులలో కూర్చున్నా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అయితే చెల్తది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 13 హామీలు మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టిండ్రు. ఏమాయరా నాయన 100 రోజులైంది, ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతుల్లో పట్టారు. ఇప్పుడు ఏమంటుండ్రు? మొన్ననే వచ్చినాం కాదే, 5 నెలలే అయింది, జరాగు రేని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. అప్పుడేమో 100 రోజుల్లో చేస్తామన్నారు, మొదటి సంతకం పెట్టమన్నారు, కుర్చీలో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా చెల్లె వాళ్ళకన్నా ఒక్కరికన్నా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమన్నా ఉన్నాయా? ఒక్కటన్నా పనికొచ్చే పని ఉన్నదా? మన వెంలాడ రాజన్న బతికిపోయిండు, యాడి పోతాడు దేవుని మీద ఒట్టు పెడుతుండు. ఇంకా పుణ్యాత్ముడు వెంలాడకి రాలే, వస్తే ఇటు కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నావు బిడ్డ ఈ ఓట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది, జనం తిరగబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లు వేసేటట్టు లేడని ఇప్పుడు యాడికి పోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెడుతుండు. ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెంలాడ రాలే, వస్తే రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. నాయన ఇడిదికు రాకును, మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం, మా అందరికీ చాలా ఇంటి దైవం, అందరికీ ఇష్టమైన దైవం. ఆయన మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం, నీ జూటా మాటల కోసం రాజన్న దేవుడిని వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏమంటుండ్రు అక్క కాంగ్రెస్ వాళ్ళు? 6 5 అయిపోయినాయి అంటుండ్రు. అయినాయి 5. మొదటి హామీ మహాలక్ష్మి, అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు 2,500 రూపాయలు. 4 నెలలు అయిపోయి 5వ నెల పడ్డది. అంటే ఒక్కొక్క చెల్లెకు 4 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత చెల్లె? 10,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. ఎవడన్నా మీ రుద్రంగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు, అరే నువ్వు 10,000 బాకీ పడ్డావు, గా 10,000 అడగబెట్టినాకనే మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు. అంతేనే కాదా? అవ మా అవ్వ నవ్వుతుంది. గా అవ్వ తాతలకు కూడా మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 2,000,
మేమొస్తే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పడ్డదావా? 4,000 వచ్చిందా? ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు. మళ్ళా గెలిస్తే 1000ని 2000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు? మేము 4,000 చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా అమ్మ 4,000? ఎవరికైనా వచ్చినాయా 4,000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా. 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది. పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కోటైంది. ఇంకెందుకు? అప్పుడు ఆ 4,000 ఎట్లా పడాయో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ 4,000 మీకు వైటెట్ చేసే జిమ్మేదారు నేను తీసుకుంటా. మొదటిది మహాలక్ష్మి మోసం, రెండవది అవతాతలకు 4,000 మోసం, ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు. వచ్చినాయా 15,000 కన్నా? వచ్చినాయా రైతు భరోసా? ఇంకా ఘోరం ఏంటంటే నిన్న కొత్తగూడెంలో మాట్లాడిండు. ఇక మే 9వ తారీఖు కల్లా ఆ 5,000 పాత లెక్కన 5,000 వేసే జిమ్మేదారు నాది అంటాడు. అదేదో పెద్ద ఉద్ధరించిందట, ఈయన పొడిగిందే అంత గొప్ప పని అంటే ఇంకా దానికేందో మాట్లాడుతుండు. నీ మొహానికి ఎప్పుడు ఇయ్యాలి రైతు బంధు? దుక్కి దున్నేటప్పుడు ఇయ్యాలి, దుక్కి మందేసినందుకు ఇయ్యాలి, లేకపోతే కలుపు తీసేందుకన్నా అందాలి. కల్లాలకు వడ్లు వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు వేస్తున్నా అని ఇంకేందో గొప్పగా మాట్లాడుతుండ్రు. అయినా అది రైతు భరోసా ఎందుకైతుంది నాయన? రైతు భరోసా అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం. నువ్వు ఇచ్చే 5,000 అవి మా కేసీఆర్ ఇచ్చే 5,000, అది మా రైతు బంధు. నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా 2 సార్లు ఇచ్చిండా చెల్లె? 11 సార్లు ఇచ్చిండు. 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద 11 సార్లు ఇచ్చిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చినప్పుడు వరుసగా 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు, అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు. కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలైనా రైతు బంధు ఇచ్చే చేతగాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా మనం? ఏం చేసింది? చెప్పింది 15,000, కనీసం 5,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. ఇవాళకి 5,000 పడలేదు. వడ్లు కూడా కొంటున్నారా పోని? ఏం చెప్పింది పుణ్యాత్ముడు? మేం గెలిస్తే వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? బోనస్ దిక్కు లేదు, ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉండగా చెప్పన వడ్లు లేస్తుండే, లారీలు వస్తుండే. ఏ రోజు ఆ రోజు 2 రోజులలో వడ్లు లావడ్డు, 2 రోజులలో బ్యాంకులో చెక్కులేదు. నెల రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. కల్లాలల్లో ఎండల రైతులు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక. ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు? 6 హామీలు ఇచ్చింది రైతులకు. ఒక్కటన్నైనా అదే 15,000 రైతు బంధు వచ్చిందా? వడ్లకు మక్కలకు బోనస్ వచ్చిందా? కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? వ్యవసాయ కూలీలకు 12,000 వచ్చినాయా? రైతులకు 24 గంటల కరెంట్ వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? ఏది చేయలే, అన్ని మాటలే. అప్పుడు కాళ్ళల్లో మొక్కి బాండ్ పేపర్లు వంచి ఒక్కటన్నా చేసిందా చెల్లె? ఆరిట్లా ఇది చేసినామంటారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఏం చేసింది కాంగ్రెస్? అందువల్ల మీరు ఆలోచించండి. మళ్ళా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలకు సర్దిగట్టినట్టు అవుతుంది. ఇవన్నీ అమలు కావాలంటే మనం కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టండి. అవన్నీ ఎట్లా అమలు కావో రేపు అసెంబ్లీలో మీకోసం కొట్లాడతాం. లేకపోతే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ఆడోళ్ళకి 2,500 ఎగ్గొట్టినా, ముసలోళ్ళకు 4,000 ఎగ్గొట్టినా, తులం బంగారం అని మోసం చేసిన, సర్కారు దవాఖానలో కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా, మంచినీళ్లు చక్కగియ్యలే, కరెంటు చక్కగియ్యలే, అయినా నాకే ఓట్లేసిందయ్యా. ఏం మాట్లాడతావు హరీష్ రావు అన్న అనడా? నేను ఆయనను గట్టిగా మెడలు వంచి అడగాలంటే, బిడ్డ ఇగో మా చందుర్తి కాడ నీకు సురుకు పెట్టిన నాయన, ఇప్పటికన్నా కన్ను వెరువు ఇస్తావా అయ్యవా అని బల్ల గుద్ది అడుగుతా. గా బలం ఇయ్యండి, ప్రశ్నించే గొంతును గెలిపియండి. ఈ కాంగ్రెస్ పార్టీ
అబద్ధాలతో మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది. ఒక విషయం ఆలోచించండి, ఇక్కడ బీడీలు చేసే అక్కచెల్లెలు చాలా మంది ఉంటారు. బీడీలు చేసే అక్కచెల్లెలకు కాంగ్రెస్ ఓడైనా బీజేపీ ఓడైనా ఇచ్చిండా చెల్లె? ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఓడు పుర్రె గుర్తిచ్చిండు. బీజేపీ ఓడు బీడీ కట్టల మీద 28% జీఎస్టీ పెట్టిండు. ఈ ఇద్దరి పుణ్యమాని మీకు 10 రోజులు కూడా ఆకు దొరకలేదు. ఒకప్పుడు నెలకు 25 రోజులు బీడీలు చేద్దరు, 30 రోజులు చేస్తే 1500 2000 పడుతుండే. ఇవాళ పని కూడా లేకుండా అయింది. వాడు పుర్రె గుర్తు పెట్టి ఆగం చేసిండు. ఈ బీజేపీ ఓడేమో 28% బీడీ కట్టల మీద జీఎస్టీ పెట్టిండు. ఇంకో ముఖ్యమైన విషయం మీరు మంచిగా వినాలి. నిన్న బీజేపీ ఆయన ఈ బండి సంజయ్ వచ్చి అడుగుతున్నాడు, ఆయన అడుగుండ్రి గట్టిగా. ఏం చేసింది తెలుసా బీజేపీ? ఇంకా పిఎఫ్ పెన్షన్ అని మీకు వస్తుండే 500-1000 రూపాయలు రిటైర్ అయినాక, రాజీనామా పెట్టినాక 500-1000 పిఎఫ్ పెన్షన్ వస్తుంది బీడీలు చుట్టే అక్కచెల్లెలకు. ఇప్పుడు దాన్ని కూడా ఆగం చేసింది బీజేపీ. ఓ చట్టం తెచ్చింది కొత్తగా. ఏందట, 30 ఏళ్లు బీడీలు చుడితే మీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట. 30 ఏళ్లు చుడతా మా శాతం అవుతుందా? నడుమిట్ల రాజీనామా పెట్టినా, ఆరోగ్యం దెబ్బతిన్నా మనకు ఈ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ. అదే మన కేసీఆర్ ఈ దేశంలో ఎవ్వరు ఇవ్వకపోయినా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు 2116 రూపాయలు ఇచ్చి జాదుకున్నాడు కేసీఆర్. మరి ఇలా ఆలోచించాలి అక్క చెల్లెళ్ళు. ఈ బీడీలు చేసే అక్క చెల్లెలను కాంగ్రెస్ బీజేపీలు ఒకడు పుర్రె గుర్తు పెట్టి, ఒకడు జీఎస్టీ పెట్టి, ఇంకొకడు ఆయనతో పిఎఫ్ పెన్షన్ లేకుండా చేసిన బీజేపీకి ఎందుకు బీడీలు చేసే అక్క చెల్లెలు ఓటేయాలని అడుగుతున్నా. అదే కేసీఆర్ 2016 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5016 రూపాయలు చేస్తా అనుకున్నాడు. కానీ మనకు అవకాశం రాలే. దయచేసి ఇప్పటికైనా మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ మాటల, ఈ అబద్ధాల కాంగ్రెస్ బీజేపీని నమ్మితే మోసపోతాం. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటొకటి అన్ని పోతున్నాయి. కేసీఆర్ మంచిగా చేసిండు. మీరు ఆలోచించండి, మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, 2000 పెన్షన్, నీ బాయికాడ 24 గంటల కరెంటు, నీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు 5 నెలల్లో కేసీఆర్ చేసిన ఒక్కటొక్కటి పోడగొడుతున్న పరిస్థితి ఉన్నది. ఆ కేసీఆర్ ను పట్టుకొని ఏమంటున్నాడు మొన్న రేవంత్ రెడ్డి, మీరందరూ టీవీల్లో చూశారు. కేసీఆర్ ఏమడిగిండు, ఏమైందయ్యా నీ 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏమైందయ్యా అవ్వ తాతలకు 4000 ఎప్పుడు ఇస్తావు అని అవ్వ తాతల కోసం అడిగిండు. ఏమైందయ్యా